వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చైనా మిమ్మల్ని తినేస్తోంది, కెనడాకు ట్రంప్ హెచ్చరిక. మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలి, ఉపాధి హామీ పేరు మార్పుపై తమిళనాడు అసెంబ్లీ తీర్మానం. బీజేపీ దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది, సీఎం మమతా. మిజైల్ రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ఏర్పాటు ప్రతిపాదనలను కెనడా వ్యతిరేకిస్తుండటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక రోజు కెనడా చైనాకు బలైపోతుందని వ్యాఖ్యానించారు. చైనాతో దౌత్య వాణిజ్య బంధాల బలోపేతానికి కెనడా ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ హెచ్చరిక చేశారు. గ్రీన్లాండ్కు రక్షణగా గోల్డెన్ డోమ్ ఏర్పాటును కెనడా వ్యతిరేకిస్తోంది. కెనడాకు ఈ వ్యవస్థతో రక్షణ లభించే అవకాశం ఉన్నా అడ్డుకుంటోంది. ఇది చాలదన్నట్టు వారు చైనాతో వాణిజ్యానికి మొగ్గు చూపుతూ ఉన్నారు. ఒప్పందం కుదిరిన మొదటి సంవత్సరంలోనే వారు చైనాకు ఆహారమైపోతారు అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ హెచ్చరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరునే కొనసాగించాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. శుక్రవారం ఉదయం ఈ తీర్మానాన్ని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు అందించాల్సిన 1026 కోట్ల నిధులు విడుదల చేయాలేదని తెలిపారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తమిళనాడులో చక్కగా అమలవుతోందని, 100 రోజుల ఉపాధి పథకం ద్వారా ఏటా సుమారు 65 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ తీర్మానం మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు ఆమె. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటూ రాజకీయం చేస్తున్నారని వారు ఆరోపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ వంటి జాతీయ ప్రముఖులను బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవమానించాయని ఆమె వ్యాఖ్యానించారు. నేతాజీ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోషించిన పాత్ర అసమానమైనదని, ఆయనను కేవలం ఒక విగ్రహానికో లేదా ఫోటోకో పరిమితం చేయకూడదని ఆమె పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అధికారులు, కూటమి శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి చెత్త సేకరించే నూతన వాహనాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ రహితం చెత్త సేకరణపై అధికారులు, పంచాయతీ సిబ్బంది, ప్రజలు కలిసి పర్యావరణ పరిరక్షణ కోసం ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. చెత్తను సేకరించడం, పిచ్చి మొక్కలను తొలగించడం, నాణ్యమైన పచ్చతనాన్ని పెంచడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం చేపట్టి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రతి నెల ఈ కార్యక్రమం చేస్తారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా నగిరికి వస్తున్నారు ఈ కార్యక్రమం పైన. అక్కడ కూడా ఈ వెహికల్ ఓపెనింగ్ కోసం వస్తున్నారు. మనకు వేస్ట్ ఏదైతే ఉందో అది మనం ఇస్తే ఆ వస్తువులు మనం తీసుకోవచ్చు. నాకు తెలిసి మండలానికి అంతా ఒక వెహికల్ సరిపోతుంది, పీలేరుకే సరిపోతుంది. పీలేరు టౌన్కే సపరేట్గా పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మంత్ ఒక టౌన్కే సపరేట్గా మనం పెట్టాల్సి వస్తుంది. ఇది మండలానికి అంతా ఒకటి పెట్టి టౌన్కి ఒకటి సపరేట్గా, ఒకటి కూడా సరిపోదేమో. పీలేరు టౌన్ అంత పెద్దగా ఉంది ఇప్పుడు వాస్తవంగా. ఊరు క్లీన్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది, మా పైన ఉంది, మీ పైన ఉంది, పంచాయతీ పైన కూడా ఉంది. కాబట్టి ఈరోజు స్వచ్ఛాంధ్రలో ఈ ప్రోగ్రాంలో ఈరోజు ప్రతి నెల ఈ ప్రోగ్రాం ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల కూడా ఒక నియోజకవర్గానికి పోతున్నారు. కాబట్టి ఈరోజు మీరంతా కూడా ఇక్కడికి వచ్చిన దానికి అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం గాలయ్యగూడెంలోని శ్రీ శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాల తిరునాళ మహోత్సవాలను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఆలయ అర్చకులు చింతమనేనికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. చింతమనేని ప్రభాకర్ రావు అచ్చమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ 69వ తిరునాళ మహోత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారని ఆయన
అన్నారు. అదేవిధంగా తిరునాళ్ల సమయంలో భక్తులు అధికంగా వస్తుంటారని, వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందని అన్నారు. అచ్చమ్మ తల్లిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఆలయ కమిటీ ప్రత్యేక శ్రద్ధ వహించి భక్తులకు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు గాలయగూడెం సొసైటీ ప్రెసిడెంట్, పలువురు కూటమి నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వచ్చినటువంటి భక్తులకు కానీ, పక్క ఊళ్ళో ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ పూర్తి స్థాయిలో కమిటీ వారిదే నిర్ణయం, బాధ్యత కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికీ 69 సంవత్సరాలుగా రాజకీయాలు ఎలా ఉన్నా మరి అమ్మవారి విషయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇది నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కమిటీ వారిని మేము అడిగేది ఏమిటంటే, ఏ రోజు ఇక్కడ వచ్చినటువంటి చెత్త ఆ రోజునే మరి ఉదయం పూట ఖాళీగా ఉంటుంది కాబట్టి, తిరణాలకి ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మరి దానికి సరైనటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించి మొత్తం అంతా కూడా సాయంత్రం కల్లా క్లీనింగ్ చేసి, వాటరింగ్ చేసి, ఎక్కడ కూడా డస్ట్ రాకోకుండా ఇక్కడ నుంచి మీరు ఎక్కడైతే ఆర్చ్ కట్టారో అక్కడ దాకా కూడా రోజు ట్యాంకర్లతో తడిపించాలని, మధ్యాహ్నం పూట దుమ్ము లేకుండా ఉండాలి. లోపల కూడా ఇవన్నీ కూడా ఒరిమెళ్ళు, మాగన్మెళ్ళు ఉన్నాయి. వాటిల్లో కూడా రకరకాలుగా నైట్ టైం వచ్చినటువంటి యాత్రికులు మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అవి కూడా ఏ రోజుకి ఆ రోజే క్లీనింగ్ చేసి దీన్ని ఆనాటికి ఇంకా బాగా తిరణాలు నిర్వహించే విధంగా ప్రతి ఒక్క గ్రామస్తులు కానీ, అన్ని పార్టీల వారు కానీ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి పక్కన మీకు అమ్మవారు ఆశీస్సులతో మేమంతా కూడా దీన్ని కాపాడ్డాం. తప్పనిసరిగా మీ వైపే ఉంటాం. కానీ మీరే కొంతమంది వేరే వేరే దృష్టిలతో వ్యవహారాలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు, అది మంచి సాంప్రదాయం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఇది ఎంతో కొంత మీ మీద గౌరవంతోనే మేము మీరు అనుకున్నటువంటి ప్రతి దాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాం తప్ప మరి ఇంకా వేరే మాకేమీ దీనిలో ఉద్దేశం కూడా లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత కార్యక్రమాలు చేశారు. కాస్తంత ఒక 20 మీటర్లు 30 మీటర్లు ఒక తార్ రోడ్డు మిగిలిపోయింది. అది కంప్లీట్ చేయలేకపోవడం చిన్నతనంగా ఉంది. ఒకవేళ ఈ రోజు కానీ రేపు కానీ వాళ్ళ కనుక కాంట్రాక్టర్ వేస్తానంటే చూపించినప్పుడు ఒక రోజు పొద్దున పూటే చేస్తే సాయంత్రంగా అయ్యేపోతుంది. ఈ తిరణాలు మొదలయ్యేపాటికి అయ్యేపోతుంది. రెండో పూట మనకి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కమిటీ వారు కనుక ఇష్టపడితే మన కాంట్రాక్టర్ ముందే పంపిస్తాను. అంబర్పేటలో ముస్లిం శ్మశాన వాటిక పనులు పునఃప్రారంభమయ్యాయి. పనులను కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, శ్మశాన వాటిక పనులు నడవడంతో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జీహెచ్ఎంసీ కమిషనర్ను కలిసి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని కోరగా 55 లక్షల రూపాయల నిర్మాణానికి, ప్రహారీ గోడ నిర్మాణానికి మంజూరు చేయడంతో పనులను అధికారులు ప్రారంభించారని, త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మొహమ్మద్ జాఫర్, సయ్యద్ యూసుఫ్ బాబా, మొహమ్మద్ షానుల్, మొహమ్మద్ ఆజర్, జమీల్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల బిల్ ఆగిపోయిండే, ఇక్కడ వర్క్ కూడా డిలే ఉండే. మొన్న ఎమ్మెల్యే సార్, మన విజయన్న, మోసిన్ భాయ్ వీళ్ళందరి సపోర్ట్ తోటి కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు బిల్ ప్రాసెస్ అవుతుంది, అయిపోతుంది రేపు ఎల్లుండి. వర్క్ స్టార్ట్ చేయమని చెప్పారు ఎమ్మెల్యే సార్, విజయన్న, మోసిన్ భాయ్ వీళ్ళందరూ వర్క్ స్టార్ట్ చేసినాము. ఈ 1.5 monthలో వర్క్ కంప్లీట్ చేసి ఇస్తాం. ఇక్కడ కరెక్ట్ ఎంత టైం పడుతుందండి? ఒక 1.5 month నుంచి 2 months వరకు A to Z కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కొద్ది అనివార్య కార్యం వల్ల కొద్ది గ్రేవ్యార్డ్ పనులు, ముస్లిం గ్రేవ్యార్డ్ పనులు ఆగడం జరిగింది. అయితే మొన్ననే మన ఎమ్మెల్యే గారు కమిషనర్ని కలవడం జరిగింది. మన గ్రేవ్యార్డ్ కమిటీ సభ్యులను తీసుకెళ్ళి, మా మైనారిటీ టీఆర్ఎస్ సభ్యులను తీసుకెళ్ళి కలవడం జరిగింది. అయితే దీనికి కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ దీనికి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది.
వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ కూడా ఇవాళ వర్క్ మొదలుపెట్టాడు. ఇది ఆగకుండా చూడాలని మేము కాంట్రాక్టర్ని కోరడం జరుగుతుంది. ఎందుకంటే గత టూ ఇయర్స్ నుంచి కొద్దిగా వర్క్ స్లోగా జరుగుతున్నది. కాబట్టి బడ్జెట్ విషయంలో ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మాట్లాడతాము. ఎవరి దగ్గర అనేది ఫైనాన్షియర్తో మాట్లాడతామని చెప్పడం జరిగింది. అయితే దానికి కాంట్రాక్టర్ కూడా ఓకే చేసి ఇవాళ వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి తనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే గ్రేవ్యార్డ్ విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే తను కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ గ్రేవ్యార్డ్ విషయంలో మళ్ళీ ఎందుకు ఆగిందని తను పర్సనల్గా కాంట్రాక్ట్ని తీసుకొని పోవడము చాలా గొప్ప విషయము. కాబట్టి మేము ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ గ్రేవ్యార్డ్ పని ఆగకుండా ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుచున్నాము. అంబర్పేట్ డివిజన్లో 37 లక్షల వ్యయంతో నూతన సీసీ రోడ్డు పనులను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్తీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అంబర్పేట్ డివిజన్లో దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. డివిజన్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని, దోమల బెడదలతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు ప్రతిరోజు ఫాగింగ్ చేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, మల్లికార్జున యాదవ్, లింగారావు, రామారావు, సతీష్, జాఫర్, ఆజర్, షానూర్, జమీల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కాలేరన్న. ఇవాళ మా పటేల్ నగర్లో ఇవాళ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర గారు వచ్చారు. ఇవాళ ఎన్నో సమస్యలు ముంగడికి వచ్చాయి ప్రజలకేని. ఎందుకంటే ప్రతి గల్లీలో డ్రైనేజ్ సమస్య, ఇక్కడ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. అయితే ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉండేది. ఈ గతంలో కొన్ని డ్రైనేజ్ మనం చేశాము. ఈ ప్రభుత్వం వచ్చినాక డ్రైనేజ్ సమస్యలు రోడ్డు అన్నీ ఆగిపోయినాయి. ఒక 2 years నుంచి కూడా ఏ వర్క్ కూడా జరగలేదు సరిగా. మేము గట్టిగా మన కౌన్సిల్లో అన్న అసెంబ్లీలో గొడవ చేసేవాటికి పాత శాంక్షన్స్ ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అయినాయి. ఆ శాంక్షన్ ప్రకారమే ఇవాళ రోడ్లు ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇప్పుడు దానికి కూడా డ్రైనేజ్ కూడా పెట్టాము. ఆ డ్రైనేజ్ సమస్య కూడా తొందరగా తీరిపోతుందని అనుకుంటున్నాము. అయితే సమస్యలు లైట్లు, ముఖ్యంగా ఇక్కడ ఫాగింగ్ జరగడం లేదు. ఈ సమస్య చాలా ఉన్నది, లైట్లది, ఫాగింగ్ది. ఎందుకంటే దోమలు బాగా అయిపోయాయి. దీన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మేము జోనల్ కమిషనర్ కూడా మొన్ననే మాట్లాడాము. ఇక్కడ ఉన్న వ్యక్తికి స్ట్రోక్, హార్ట్ అటాక్ వచ్చింది. తను స్టంట్ వేసుకున్నాడు పాపం. తను ఒక 15 kgs వెయిట్ మొయ్యలేడు. అయితే దాని గురించి కూడా మేము చెప్పడం జరిగింది. తను కూడా స్పందించి నిన్న ఒక మోటార్ పంపించాడు. వేరే తను కూడా అరేంజ్ చేస్తామని చెప్పారు జోనల్ కమిషనర్ గారు కూడా. అలాగే లైట్స్ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు. అక్కడ కూడా ఏఈలు ఎవరు లేరు. దీనివల్ల కూడా సమస్య బాగా అవుతున్నది. కాబట్టి ప్రభుత్వం కానీ, మున్సిపల్ అధికారులు కానీ త్వరలో స్పందించి దీన్ని కూడా మాకు తొందరలో ఒక ఏఈని ఏర్పాటు చేయాలని లైట్స్ కోసము చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వీధులలో చాలామంది కూడా కొద్దిగా పిల్లలు అడ్డలు జమాయించి కూర్చుంటారని స్థానికులు చెప్పడం జరిగింది. దానికి కూడా ఎమ్మెల్యే గారు, ఎస్ఐ గారిని పిలిపించి వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా ఇక్కడ పికెటింగ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఎవరు కూడా ఇక్కడ కూర్చోవద్దు. ఎందుకంటే బస్సులలో కూర్చొని చాలా ఇష్యూలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అరెస్ట్ చేసినా కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ముందుగానే హెచ్చరిస్తున్నాము. ఎవరు కూడా అడ్డలు జమాయించి కూర్చోకండి. ముఖ్యంగా ఆటోలలో కూర్చుంటున్నారని కంప్లైంట్ ఉన్నది. ఆటోలలో కూర్చోకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు ఉండండి. ఎందుకంటే మళ్ళీ పోలీసు వాళ్ళు పట్టుకున్నాక దాని గురించి ఇష్యూ చేస్తే మేము కూడా స్పందించాము, క్లియర్గా చెప్తున్నాము. ఎందుకంటే ప్రతి బస్సులో ప్రతి గల్లీలో వివిధ సమస్య ఉన్నది. అలాగే కొన్ని ఏరియాలలో పింఛన్ గురించి అడుగుతున్నారు. మేము ఎంఆర్ఓ కూడా మొన్ననే మొరబెట్టుకున్నాము. పింఛన్ల గురించి, కళ్యాణ లక్ష్మి గురించి దీన్ని కూడా త్వరలో శాంక్షన్ చేయాలని. ఎందుకంటే పింఛన్లు అలాగే అయిపోయాయి. రేవంత్ రెడ్డి గారు మాకు 6,000 ఇస్తున్నాడు, మాకు 4,000 ఇస్తున్నాడు, ఇప్పటిదాకా మాకు పింఛన్లు ఇవ్వడం లేదు అని పాపం వితంతులు, వాళ్ళు ఏమంటారు, వికలాంగులు చాలామంది కూడా మొరపెట్టుకున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి వాళ్ళకు కూడా త్వరలో పింఛన్లు కానీ మంజూరు చేయాల్సిందిగా. అలాగే షాదీ ముబారక్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా చాలా కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వం కోరడం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జీరో గ్యాప్ శానిటైజేషన్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితేష్ కుమార్ రెడ్డి, పోలీసులు మరియు ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. పాఠశాల ఆవరణం నుండి 4 రోడ్ల వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు కోరారు. అలాంటి గ్రామాల్లో ఏమన్నా అవేర్నెస్ కేవలము మనము ఈ బాధ్యత అధికారులు యంత్రాంగం కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక శనివారం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో గ్యాప్ శానిటేషన్ అంటే విరివిగా మురుగుదొడ్లు వాడాలా, ఎవరు కూడా ఓపెన్ డెఫికేషన్ బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు. సో ఉన్నటువంటి టాయిలెట్స్ ప్రతి ఒక్కరు వ్యక్తిగత మురుగుదొడ్డి ఉపయోగించాలి. అలాగే కమ్యూనల్ ఏవైతే స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ టాయిలెట్స్ అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ, సో మనం ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ జనరల్గా ఎక్కువగా అసంతృప్తికి గురవుతాయి. ఎందుకంటే మన ఇంట్లోనే ఒక టాయిలెట్ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమం ఈరోజు. సో ఇదందరూ కూడా అవగాహన చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళని ఇల్లు కట్టుకోవాలని ముందు ఆలోచన ఉంది, కానీ టాయిలెట్ కట్టుకోండి ముందంటే వాళ్ళు కట్టట్లేదు. అందుకే నేను అక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ వెళ్ళి చేసి కొన్ని టాయిలెట్స్ మనం కట్టించి వాళ్ళకి వాడే విధానం తీసుకొని రావాలి. పల్లెల వాతావరణం ఉంది చుట్టుపక్కల, అది ఇంకా రాలేదు. మనం కూడా మొన్న కానీ మనము ఈ డిసీజెస్ దాంట్లో హాస్పిటల్స్లో వచ్చింటే ఎక్కువ నువ్వు అన్నట్టే లక్ష్మీపాలెం నుంచి ఎక్కువ వచ్చినాయి. అంటే మనం అక్కడ ఉన్న వాళ్ళ వల్ల నీరు కానీ అన్నీ కానీ కలుషితం అవుతుంది. అందుకే మేము కూడా మీరు చెప్పిన విధానంగా మేము కూడా విజిట్ వెళ్తాం. 1-2 సార్లు స్టూడెంట్స్ కానీ వాలంటీర్స్ కానీ మీరు కానీ కొంచెం ప్రజల్ని చైతన్యపరచండి. ఎన్నిసార్లు పదే కంటిన్యూస్గా మనం ఫ్లో అయితే వాళ్ళు ఇవ్వాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దా అనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3వ శనివారం ఖచ్చితంగా ప్రజల్లో ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైతన్యపరచడం. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇక్కడ వచ్చిన సిబ్బంది కానీ యంత్రాంగం కదిలి వచ్చింది. ఎందుకంటే మీ మీడియా మిత్రుల ద్వారా కానీ మన ప్రాంతం బాగుండాలి. మనము కేవలం సంక్షేమం అభివృద్ధితో పాటు ఈరోజు కల్చర్ కూడా మారాలి. ఎందుకంటే మనం ఉన్న ప్రాంతంలో ఈరోజు మరుగుదొడ్లు కానీ ఇవి కానీ క్లీన్లు కానీ శానిటేషన్ కానీ క్లెన్లీనెస్ కానీ లేకపోతే దీని నుంచి ఆరోగ్య పరిస్థితి మెరుగు చేసుకోవాలి. వీటి నుంచి ఎక్కడంటే అక్కడ మనం పల్లెల్లో కానీ ఇక్కడ కానీ వాతావరణం మెల్లగా మారాల్సిన చైతన్యం తేవాల్సిన అవకాశం తేవాలి. అందుకే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడంలో మరుగుదొడ్లు అనే క్లీనింగ్ గురించి కానీ వీటి గురించి కానీ క్యాంపెయిన్ చేసినాం. ఈ క్యాంపెయిన్లో మనందరం తీసుకెళ్లాల్సిన ప్రజల్లో ఎక్కడైనా టాయిలెట్ లేదంటే అది సొంత ఇంట్లో కట్టుకునేదాన్ని గతంలో కూడా మనం ఎన్నో టాయిలెట్ శాంక్షన్ చేసాం. ఇప్పుడు కూడా గ్యాప్గా మనం ప్రతి ఇంటి సర్వే చేసి వాటికి ఎక్కడైనా లేని వాళ్ళందరికీ టాయిలెట్ కట్టించుకోవడానికి ప్రభుత్వం దానికి సాయం చేస్తుంది అనేది మనం తెలియజేస్తున్నాం. దీంతోపాటు కమ్యూనిటీ టాయిలెట్స్ ఎన్నైనా మనం ఇప్పుడు ఈరోజు చూస్తే కమ్యూనిటీ టాయిలెట్స్ మనం ఒక గుడి కానీ బడి కానీ లేకపోతే ఇక్కడ మెయిన్ రోడ్లో కానీ మనం ఎన్నైనా టాయిలెట్స్ మనం గ్రీన్ ఆంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి అప్లై చేసి ఈ మధ్యలోనే కమిషనర్ గారు కూడా చెప్పారు మనం ఎన్నైనా గ్యాప్ ఫండింగ్ చూసుకొని వాటికి అప్లై చేస్తున్నాం, శాంక్షన్ చేస్తున్నారు. వీటిని త్వరలో కట్టిస్తాం. కట్టించినాక ఒక ఎత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం గవర్నమెంట్ తేవడం, కానీ పరిశుభ్రంగా ఉండాలనేది అది మన భావ్యం, మన రెస్పాన్సిబిలిటీ. మనం చేయాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతగా చూస్తేనే భవిష్యత్తు కోసం మనం మంచితనం చేస్తామనేది అందరం కోరుతున్నాం. అందుకే మీ అందరి ద్వారా కోరేది ఒకటే, మనం ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలా. అది చిన్నవాళ్ళు స్కూల్లో పిల్లల నుంచి నేర్పిస్తారు, అక్కడి నుంచి పెద్దవాళ్ళు కానీ అందరూ ఇది కానీ పాటిస్తే మనం ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మనం దీన్ని తీర్చిదిద్దగాలని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈసారి స్కీమ్ దీని థీమ్ ఏమంటే శానిటేషన్లో గ్యాప్ రాకూడదు. మరి రాకుండా ఉండాలంటే దీంట్లో ముందు టాయిలెట్స్ బహిరంగ మలమూత్ర విసర్జన అనేది ఎక్కడ జరగకూడదు. మరి అది జరగకుండా ఉంటే సగం శానిటేషన్ కంట్రోల్ అయిపోతుంది.
అందు గురించి మనము ప్రభుత్వం ఉచితంగా టాయిలెట్లు, ఇండివిజువల్ టాయిలెట్లు కూడా మంజూరు చేసింది. మన బద్వేల్ పట్టణంలో కూడా 404 మందిని గుర్తించి టాయిలెట్లు ఎవరైతే లేవో వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళన్నీ కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం. అంతేకాకుండా ఆదోని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు ఆదోని పరిధిలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలలో జేఏసీ నేతలు బంద్కు పిలుపునిచ్చారు. బంద్లో భాగంగా ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా జేఏసీ నేతలు ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు చేరుకుని జేఏసీ నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పశ్చిమ ప్రాంతంలో మెరుగైన విద్య, వైద్యం, సాగు, తాగునీరు, పరిశ్రమలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేసి పశ్చిమ ప్రాంతంలోని ఆర్జీఎస్ కుడి కాలువ, గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టులను పూర్తి చేసి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆయన కోరారు. 24వ తేదీ జనవరిన బంద్కు పిలుపునిచ్చింది. ఈ యొక్క బంద్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు విద్యా, వైద్యం, అక్షరాస్యత, అదేవిధంగా తాగునీరు, సాగునీరు లాంటి వేదవతి, గుండ్రేవుల, సమాంతర కాలువ, ఆర్డీఎస్ కుడికాలు లాంటి ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అదేవిధంగా పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మాకు వైద్యానికి కానీ పరిపాలనకు కానీ దాదాపు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు, కర్నూలు పట్టణానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడున్న ప్రధాన రహదారులు లేకపోవడం వల్ల ప్రజలు అనేక రకమైనటువంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి వైద్యానికి అత్యంత క్రిటికల్ కేర్ అయినటువంటి పరిస్థితులు ఈ ఏరియాలో ఎక్కడ లేవు. దాదాపు అత్యంత క్రిటికల్ కేర్ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కర్నూలు పట్టణానికి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదోని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలుగా ఆదోని జిల్లా జేఏసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి వాల్ట్ బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.